పాడాలి, అందరూ పాడాలి. గణనీయుడా యేసయ్యా నా మహనీయుడా, దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. చేయమ్మా, ప్రార్థన చేయి. టీవీ నన్ను ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం మైకులో చేయొచ్చలేదు అంటే వినపడదలే. సరే సరే. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ఏకీభవించాలి అందరూ ప్రార్థన స్తోత్రాలు చెప్పినాను. స్తోత్రం చెప్పండి, ఏకీభవించండి. తండ్రి ఈ తిరుమల ఆరాధన తిరుమల సాయంకాల సమయం వేళలో తండ్రి కూటమి ఏర్పాటు చేసుకుని నా తండ్రి స్టీవెన్ అన్న స్థలం ఒకటి వచ్చామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. చూద్దామండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనతో 3 విషయాలు మాట్లాడుతున్నాడండి. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. చూద్దామండి, నడవకుండా, నిలవకుండా, కూర్చోకుండా, ఈ 3 పనులు చేయకుండా ఎవరైనా ఏమైనా చేస్తారా చెప్పండి. ఇప్పుడు మీరు కూర్చున్నారు దేనికోసం? దేవుని వాక్యాన్ని వినేదానికోసం. నేను నిలబడినాను దేనికోసం? వాక్యం బోధించే దానికోసం. మళ్ళీ మీరు నడుస్తారు ఎక్కడికి? మీ ఇంటికి వెళ్ళడానికి. ఇలాగా ఈ 3 పనులు చేయకుండా మన దినములో మనము ఏమీ చేయలేము. మొదటిగా నువ్వు నడవక అంటే నువ్వు నడుస్తున్నావు, నువ్వు నడిచే నీ స్థలానికి ఏ స్థలానికి నడుస్తున్నావు? జీవమైన దేవుని సన్నిధికి నడుస్తున్నావా? చాలామంది వాళ్ళ నడక ఎట్లా ఉంటుందంటే పాపాన్ని ప్రేరేపించే వాటి స్థలాన్ని వైపుకే వెళ్తారే కానీ వాళ్ళ నడక దేవుడి మందిరానికి ఎంత మాత్రమూ రాదండి. ఆదివారం అని చెప్పండి, అస్సలకి దేవుడి మందిరానికి నడవడానికి రారు. ఎందుకంటే అప్పటికప్పుడే అన్ని పనులు పెట్టుకుంటారు. శనివారం ఉంది కదా, శనివారం పనులన్నీ ముగించుకొని ఆదివారం పెండదల త్వరగా దేవుడి సన్నిధికి రావచ్చు కదా, రారు. ఆ టైంలోనే పనులన్నీ పెట్టుకుంటారు, బయటికి వెళ్ళే పనులు కానీ ఎక్కడికైనా.
మనం నడిచేటప్పుడు మన నడక ఎక్కడికి ఉంది, ఎటువంటి స్థలానికి నడుస్తున్నాం, పాపాన్ని ప్రేరేపించే స్థలానికి నడుస్తున్నామా? చాలామంది చూడండి దేవుడు మందిరానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అదే పలానా దగ్గరికి సినిమాకి నడవడానికి చెప్పండి, ఈజీగా నడుచుకుంటూ పోతారు. పలానా ఊరికి వెళ్దామని చెప్పండి, ఈజీగా నడుచుకుంటూ పోతారు. కానీ నీ నడక, నువ్వు నడిచే నడక ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలా. రెండవది నిలవక నువ్వు నిలబడుతున్నావు. ఎక్కడ 4-5 ఆడవాళ్ళు కూర్చుంటే బయట అరుగు మీద ఏం మాట్లాడుకుంటారండి? ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమైనా చెప్తారా? అస్సలు చెప్పరు. కుదిరితే పొదుపు మీటిపు గురించి మాట్లాడతారే కానీ దేవుడు మన కోసం ఇలా చేశారు, మన కోసం మరణించారు, తిరిగి పునరుద్ధరణ లేచాడు అని ఒక్కరికైనా మనం చెప్పుకుంటున్నామా? లేదండి. కానీ మనం నిలబడి ఏం మాట్లాడుకుంటున్నాం? పాపాన్ని ప్రేరేపించే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఇలా అంట అక్క, వాళ్ళు ఇలా అంట, వాళ్ళు ఎదిగిపోతూ ఉన్నారు, వాళ్ళు ఎలా అయినా సరే వాళ్ళని నాశనం చేసేలా వాళ్ళు పైకి రాకూడదని చెప్పి నిలబడి మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయండి? నిలబడినప్పుడు పరిశుద్ధంగా లేవు. దేవుడు అంటాడు, నువ్వు నిలబడినప్పుడు పరిశుద్ధంగా నువ్వు నిలబడాలా. మూడవదిగా అపహాసకులకు కూర్చుండక. చాలామంది అంటారు టీవీలు చూడొచ్చా, సినిమాలు చూడొచ్చా అని అంటే చూడకూడదండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది చూడండి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. నువ్వు ఒకవేళ కూర్చుంటే అక్కడ అపహాసకులు చోటుని కూర్చున్నట్టే. అక్కడే అర్థమవుతుంది కదా, మనము టీవీలు చూడకూడదు, సీరియళ్ళు చూడకూడదు, సినిమాలు చూడకూడదు. టీవీలు చూడొచ్చు, కానీ ఎటువంటివి చూడాలి? నీ జ్ఞానాన్ని పెంచుకునేవి చూడాలి, వార్తలు చూడాలి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి చూడాలి. అంతేగాని ఒక అశ్లీల చిత్రాలను చూసి మీ యొక్క పిల్లల భవిష్యత్తును, మీ యొక్క భవిష్యత్తును చాలామంది దినాన టీవీకి అంకితం అయిపోతున్నారండి. టీవీని ఒక బానిస అయిపోతున్నారు. చాలామంది కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు తెలుసా? ప్యాక్ అవ్వడానికి కూర్చుంటారు. చాలామంది కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు తెలుసా? బారుల్లో తాగడానికి కూర్చుంటారు. చాలామంది కూర్చుంటారు, ఎక్కడ? తిరగడానికి, తిరిగి బయట అరుగుల మీద. కానీ దేవుడి మందిరంలో కనీసం 5 నిమిషాలు కూడా కూర్చోరు. ప్రైజ్ అలా, దేవునికి స్తోత్రం. దేవుడి మందిరంలో వచ్చిన వాళ్ళు ఒక 5 నిమిషాలు కూడా కూర్చోరండి, వెంటనే వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది, ఇంకా చూసుకొని ఏం చేస్తారు? వాళ్ళు వెంటనే బయటికి వెళ్ళిపోతారు. పట్టుమని దేవుని మందిరంలో 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది కదండి, దేవుడు మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కానీ ఈ దినాన మనం ఏం చేస్తున్నామని 1000 దినాలను పోగొట్టుకుంటున్నారు. దేవుడు మందిరానికి రావట్లా, ఆ రోజే పనులు వస్తున్నాయి, ఆ రోజులో పనులు పెట్టుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులైనా సరే ఆ పనులకి వెళ్తాను అంటారే కానీ దేవుడు మందిరానికి మాత్రం రారు. సాకులు చెప్తారు. 1-2-3 చినుకులు పడాయి అనుకోండి, ఇంకా ఆగిపోతారు. పాస్టర్ గారు వర్షం వస్తుంది, ఎలా? గొడుగుంది కదా, గొడుగు వేసుకొని రావచ్చు కదా, రారు. సాకులు చెప్తారు దేవుడు మందిరానికి. అది ఫంక్షన్, ఎక్కడ బయట ఫంక్షన్ అని చెప్పండి, బంధువులు తడుచుకుంటేనే వెళ్తారే కానీ ఆగిపోతారా? ఆగరుగా. కానీ దేవుడి మందిరానికి ఏం చేస్తారు? ఆగిపోతాను. ఇలాగా చూడండి, మనం నడుస్తున్నా, నిలబడుతున్నా, కూర్చున్నా, అది ఏ స్థలమైనా సరే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈ కుటుంబం సమస్యతో బాధపడవచ్చు, కానీ ఈ బైబిలే అన్నిటికీ సమస్యకు పరిష్కారం. ఈ బైబిల్ కానీ తీసి చక్కగా చదువుకుంటే దేవుడే మనతో మాట్లాడతాడండి. ఇందాక మనతో పాస్టర్గా చెప్పినట్టు ఆది యందు వాక్యము దేవుడై ఉన్ను. నువ్వు వాక్యము నువ్వు కానీ తీసి బైబిల్ తీసి చదువుతూ ఉంటే దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడే నీతో బయలుపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నేను ఒకవేళ పాపం చేయాలన్నా, ప్రేరేపించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడండి. ఇది నన్ను ఏం చేస్తున్నాడండి? ఎలా ఉంటున్నాము? తర్వాత ఒక వచనం చూద్దామండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు ఈ దినాన ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి? దానియేలు ఆ రోజుల్లోనే దినముకు 3 మార్లు చదివాడంటండి. కానీ ఈ దినాన మనం కనీసం 3 పూటలో 1 పూటైనా బైబిల్ చదువుతున్నామా? చెప్పండి, 1 పూటైనా చదువుతున్నామా? ఒక సగటు వ్యక్తి అంట ఒక బాత్రూమ్కి ఇచ్చే విలువ ఎంతో తెలుసా? సమయం అరగంట అంట, లేదా గంట అంట. ప్రైజ్ ఎలా? నమ్మబుద్ధి కావట్లేదా? ఒక వ్యక్తి ఒక బాత్రూమ్కి ఇచ్చే సమయము అరగంట, గంట అంట. అది కాలు కూర్చోవచ్చు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఆ సెల్ ఫోన్లు అట్లాగే ఆడుకుంటూ ఆడే కూర్చునేస్తున్నాడు.
అమ్మోళ్ళు పిలుస్తున్నా, బయటికి పిలుస్తున్నా, ఎవరు రావట్లా. ఒక వ్యక్తి చూడండి, సగటు వ్యక్తి బాత్రూమ్కి ఇచ్చే విలువ పరిశుద్ధ గ్రంథానికి ఇవ్వలేకపోతున్నాడండి. ఇంకంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇది నాన్న మనం ఏ స్థితిలో ఉన్నాం చూడండి. ఒక వ్యక్తి ఇంచుమించు మనం బాత్రూమ్కి వెళ్తే 10-15 నిమిషాలు అయిపోతుంది, కానీ పట్టుమని మన ఇంట్లో మోకరించి 5 నిమిషాలు కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నామండి. కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా కుటుంబంగా మనం ఎదగాలంటే, కుటుంబంగా కట్టబడాలంటే, కుటుంబం మొత్తం కూర్చొని ప్రార్థనలు మనం ప్రార్థనగా చేసుకుంటేనేనండి. కనీసం ఒక 10-15 నిమిషాలైనా ఆ ప్రార్థనలో ఉంటేనే ఆ కుటుంబము కట్టుబడుతుంది. ఒకనొక సమయంలో ఒక కుర్రవాడంట, అబ్బాయి ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడంట. ఏం చేస్తుంటే అర్థం కాక అతను ఇంట్లో వాళ్ళు అనుకున్నారంట ఇతనికి ఏదో పిచ్చి పట్టిపోయిందని. అతను ఏం చేశారు, ఉన్నట్టుండి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే అతని ప్రవర్తన కొత్తగా ఉంది, వింతగా ఉంది. తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియక ఉన్నట్టుండి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మోకరించి ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నా పరిస్థితి ఏందయ్యా అని చెప్పి బోరు నన్ను మోకాల నుంచి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తా పరిశుద్ధ గ్రంథం పక్కన ఉందండి. బైబిల్ చదవడము మొదలుపెట్టాడు. పూర్తిగా బైబిల్ మీద అతనికి ఇష్టాన్ని పుట్టించాడు యేసయ్య. బైబిల్ పూర్తిగా చదివాడు. బైబిల్ పూర్తిగా చదివిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? అనుభవం కన్నా ప్రమాదంగా తయారైపోయాడు. ఆ రష్యన్ దేశంలో ఆ కుర్రవాడు సువార్త విప్లవంతో గడగడలాడించేశాడండి. ఆ ఒక సువార్త విప్లవంతో బైబిల్ పూర్తిగా చదివిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఇంకా అనుభవం కన్నా మరి ఘోరంగా తయారైపోయాడండి. కాబట్టి ఈ దినాన మనం ఏ విధంగా ఉంటున్నాం, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం, దేనికి ఇవ్వట్లేదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. విలువైన పరిశుద్ధమైన గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టాడండి. ఈరోజు దినమునకు ముమ్మారు కాకపోయినా ఒక్కసారైనా ఈ బైబిల్ని మనం ధ్యానిస్తున్నామా? నీకు సమస్య వస్తే పక్కన వాళ్ళకి చెప్పుకుంటున్నావా కానీ పాస్టర్కి చెప్పట్లా. నీకు సమస్య వచ్చిందంటే ఇరుగు పొరుగు వరకు చెప్పుకుంటున్నావు కానీ పాస్టర్కి చెప్పట్లా. నీకు అప్పుడు పాస్టర్ గుర్తుకు రాడు. బాగా దెబ్బ తగిలినప్పుడు ఎవ్వరు పట్టించుకున్నప్పుడు అప్పుడు గుర్తుకొస్తారు నీకు పాస్టర్. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అండి? ఈ రోజుల్లో జనాలు అందరూ అలాగే తయారైపోయారండి. బాగా సంతోషముగా ఆనందంగా ఉంటే పాస్టర్ గుర్తుకు రారు. ఎవరు వాళ్ళని పట్టించుకోకపోతే, ఎవరు వాళ్ళ వైపు రాకపోతే అప్పుడు పాస్టర్ని పిలుస్తారండి. కానీ చెప్తున్నారు కదా, ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, పాస్టర్ ఏం చేస్తారో తెలుసా? ఎవరు నీతో ఉన్నా లేకపోయినా చివరి వరకు నీతో పాటు ఉండగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సంఘ కాపరి మాత్రమేనండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సంఘ కాపరి మాత్రమే మీతో తోడుగా ఉంటారండి. వేరే వాళ్ళు ఎవ్వరు మీ వెనక కూడా రారండి. ఈరోజు నీకన్నా నీ డబ్బుని చూసి రావచ్చు, నీ పరపతిని చూసి రావచ్చు, కానీ నీకు ఏదైనా కష్టం వస్తే నీ సొంత చెల్లిలే రాదు, నీ సొంత అన్నే రాదు, నీ సొంత తమ్ముడే నీ వైపు రారండి. కాబట్టి ఈ దినాన మనం సమస్య వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలా? సంఘ కాపరికి చెప్పుకోవాలా? లేదు ఇబ్బందిగా ఉందంట, నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. ఈ ప్రార్థన చేస్తే నువ్వు ఏమవుతుందో తెలుసా? రహస్యమందున నా తండ్రి నీకు జవాబు దయచేస్తాడండి. కానీ ఈ దినాన మనం ఏం చేస్తున్నాము? నడుస్తున్నాం దేవుడు మందిరానికి నడవం. ఇక్కడ ప్రార్థన అని తెలుసు కదా, కానీ చాలామంది రాలేరు. మళ్ళీ మీరు నిలబడతారు, ఎక్కడ నిలబడతారు? ఫంక్షన్లో, ఇంకా వేరే వేరే వాటిలో నిలబడతారు, కానీ కనీసం దేవుడి విషయాలైనా దేవుడు మాటలైనా మాట్లాడుకుంటున్నారా? లేదు. మళ్ళీ నడుస్తారు, మళ్ళీ కూర్చుంటున్నారు. మీరు కూర్చొని బోర్ చేసుకునేటప్పుడైనా ఏం మాట్లాడుకుంటారండి? చీరల గురించి, నగల గురించి, డబ్బుల గురించి. పలానా వాళ్ళు ఎదుగుతున్నారే, వాళ్ళు ఎలాగైనా సరే కృంగిది వాళ్ళని నాశనం చేసేయాలని అనుకుంటారే కానీ ప్రభువా వాళ్ళ దీన స్థితిని చూసి ప్రార్థించండి, వాళ్ళని ఆశీర్వదించండి. మేము ఈ దినాన ఏ విధంగా ఆశీర్వాదంగా ఉన్నామో, 3 పూటలు తింటున్నామో ఆ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, ఆ కుటుంబాన్ని కూడా లేవనెత్తండి. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ యొక్క కాపుదలను ఉంచండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారని? నేను బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు నేను అనుకుంటున్నానే కానీ పొరుగు వారి గురించి మర్చిపోతున్నారంటే. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. కానీ ఈ దినాన్ని ఏం చేస్తున్నారండి? పొరుగు వాళ్ళు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు, ఓరలేకపోతున్నారు. కుళ్ళు, ఈర్ష, కుతంత్రంతో వాళ్ళ దేహమే మలినమైపోతుంది. ఎలాగంటే వాళ్ళ మైండ్ మారిపోతుంది.
కానీ ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని ఉంటావో నీ దేహం అంతా ఏమై ఉంటుంది? పరిశుద్ధమై ఉంటుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ హృదయం ప్రతిదీ పరిశుద్ధంగా ఉంటుందండి. ఈ దినాన మీరు ఏ విధంగా ఉన్నారండి? ఒక సమస్య వస్తే భయపడిపోతున్నారు, ఒక సమస్య వస్తే సతికిలు పడిపోతున్నారు, పైకి లేవలేకపోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? ఈ కష్టాన్ని ఎవరికి చెప్పాలి? తీర్చేవాళ్ళు ఎవరు లేరా అని అంటే జీవము కలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు నీ లోకంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు మనుషులకి చేయించి మోసపోయి ఉండొచ్చు, కానీ ప్రభువుకు చేయించి మోసపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేదండి చరిత్రలో. కానీ దినాన ఏం చేస్తారని? ప్రభువుకి ఇవ్వకుండా మనుషులకే చేతులు ఇస్తున్నారండి. అందుకే మనుషులు వాళ్ళు చేయి విడిచేస్తున్నారు. ఈరోజు నీకు చిన్న కష్టం వస్తే వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా? లేదు. నేను ఒకటే చెప్తాను, నీకు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో తీసుకొని మాట్లాడండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడండి. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను త్వరగా ముందుకు వెళ్తాను, ముగిచ్చేస్తానండి. అదేవిధంగా 3వ వచనం చూడండి. అతడు నీటి కాలువ వలన ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయదంతయు సఫలమగును. చాలండి. ఇక్కడ చూడండి, చాలామంది మనలో ఏందో పాస్టర్ గారు ఏది చేసినా కలిసి రావట్లేదు, ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది, ఏ ఉద్యోగం ఏ ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కలిసి రావట్లేదు, ఎక్కడికైనా బయలుదేరి వెళ్దారన్నా మాకు అది కలిసి రావట్లేదు, ఏం చేయాలని చాలామంది ఇట్లాగా సతికిలు పడిపోతున్నారండి. చాలామంది ఒక ఇబ్బందిలో పడిపోతున్నారు. దేవుడు దానికి కొద్ది సమయం ఇచ్చాడండి. మనం ఏం చేస్తామంటే గాల్లో దీపం పెట్టి వెలిగించాలని చూస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడి దినాన చూడండి చెప్తున్న దానికి కూడా తగిన కొంత సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నిన్ను సఫలం చేస్తున్నాడు. నువ్వు ఏది చేసినా సరే, ఏది పట్టుకున్నా సరే ఆ పనిని నేను అభివృద్ధి చేస్తాను. ఏంది నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు జవాబు రాలేదు, నిన్నగాక మొన్న వాళ్ళు వచ్చారు, చర్చికి సక్రంగా రారు, పాటలు పాడరు, ప్రార్థన చేయరు, వాళ్ళు చేయంగానే దేవుడు వాళ్ళకి జవాబు ఇస్తున్నాడు, నాకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు? దేవుడు నా ప్రార్థన వినట్లేదా? నేను పాటలు పాడట్లేదా? ప్రార్థన చేయట్లేదా? వాక్యం చదవట్లేదా? ఇలా మనలో చాలామంది దురాలోచనలతో మన ఒక హృదయాన్ని పాడు చేసుకుంటారండి. ఎలా ఉన్నామో చూడండి. ఈ దినాన దేవుడు అంటున్నాడు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఒక కాలం ఉంది. దేవుడు మన జీవితంలో సమస్యలు పెడుతున్నారంటే వాటిని ఆశీర్వాదంగా మార్చడానికే. అది తెలియక మనం ఏమనుకుంటున్నాం, దేవుడికి మేమంటే ఇష్టం లేదేమో, అందుకే సమస్యలన్నీ మాకే వస్తున్నాయి, ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నా కూడా కష్టాలన్నీ మాకే వస్తున్నాయి, ఇంకెవరికి రావట్లేదు, దేవుడి కంటే మేము ఇష్టం లేదేమో అని అనుకుంటున్నారు. కానీ దేవుడికి నువ్వంటే ఇష్టం అండి. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను మాత్రం నిన్ను మరువను, నా అరచేతిలో నిన్ను చిక్కి ఉన్నాను అంటున్నాడండి దేవుడు. చివరికి నిన్ను ఎవరు వదిలేసినా సరే నేను మాత్రం నిన్ను మరువను, నా అరచేతిలో నిన్ను చిక్కి ఉన్నాను. నువ్వు అంటే నాకు అంత ఇష్టం, నా కుమారుడా, నా కుమార్తె. నీకు ఏదైనా కష్టం వస్తే నాకు చెప్పుకో, నాతో మాట్లాడు, నేను ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాను. ఇది నన్ను ఎంతమంది అలాగ ఉంటున్నారండి. ఒక్కొక్క సమయంలో ఒక తండ్రి అంట బాగా డబ్బున్న ఒక వ్యక్తి కొడుకుని పెంచలేని స్థితి, అంటే కొడుకుని చూసుకోలేని ఒక సమయం లేదు. అతను ఏం చేశాడంటే అతన్ని ఒక హాస్టల్లో వదిలేడండి. హాస్టల్లో పంపిస్తూ ఈ బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇస్తూ ఒక మాట చెప్పాడు, నాయనా నువ్వు ఈ బైబిల్ని ప్రతిరోజు ఉదయమున రాత్రి చదువుకొని పడుకో అన్నాడంట. సరే అని చెప్పాడు. సరే అని చెప్పి హాస్టల్లో జాయిన్ చేసేసి వాళ్ళ నాన్నపాటికి ఆయన వ్యాపారంకి వెళ్ళిపోయాడు. ఇతను హాస్టల్లో ఉన్నారు. రోజులు గడిచిపోతా ఉన్నాయి. ఒక కాలేజ్ ఫీజు కట్టాలా, 1000 రూపాయలు కావాలా. 1000 రూపాయలు కావాలన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు కదా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఉదయమున రాత్రి బైబిల్ చదవమన్నాడు. చదవట్లా. సరే అని చెప్పి పరీక్షలు వచ్చాయని చెప్పి 1000 రూపాయలు కావాలని చెప్పి వాళ్ళ నాన్నకి ఉత్తరం రాశాడు. నాన్న నాకు పరీక్షలు వస్తున్నాయి, ఒక 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేయండి అని. వాళ్ళ నాన్న అన్నారు, అయినా చాలా సంతోషము, నువ్వు కీర్తనలు 98వ అధ్యాయం చదువు అన్నాడంట. వాడికి ఏం అర్థం కాల. సరే అని చెప్పి వాళ్ళని వీళ్ళని అడిగి ఆ 1000 రూపాయలు కట్టేశాడండి. దాని తర్వాత వేరే
కాలేజీ ఫంక్షన్ ఫీజు అని చెప్పి ఒక 2,000 రూపాయలు కావాలా. ఆ 2,000 రూపాయలు కావాలని చెప్పి నాన్నకు మళ్ళీ ఉత్తరం రాశాడు. నాన్న మాకు ఒక 2,000 రూపాయలు కావాలి, కాలేజీ ఫంక్షన్ ఫీజు కట్టాలన్నాడంట. సరేనైనా చాలా సంతోషము, నువ్వు కీర్తనలు 100వ అధ్యాయం చదువు అన్నాడంట. వాడికి ఏం అర్థం కావట్లా. సరే అని చెప్పి ఈసారి కూడా వాళ్ళని వీళ్ళు అడిగి కట్టేశాడు. లాస్ట్గా వేరే ఇంకా ఏదో ఫంక్షన్లకు ఏదో సమస్య కోసము 3,000 రూపాయలు కావాలని చెప్పాడు. 3,000 లాస్ట్. సరే అని చెప్పి ఉత్తరం రాశాడు. వాళ్ళ నాన్న అన్నాడు, నాయనా నీకు 3,000 రూపాయలు కావాలంటే కీర్తనలు 101వ అధ్యాయం చదువు అన్నాడంట. వాడికి ఒళ్ళు మండిపోయింది. ఏంది మా నాన్న 1,000 రూపాయలు అడిగితే 98 కీర్తన చదవమంటున్నాడు, 2,000 రూపాయలు కావాలంటే 100వ అధ్యాయం చదవమంటున్నాడు, 3,000 కావాలంటే 101వ అధ్యాయం చదువుకోవాలి, నాకు ఈ బోధ వద్దు ఏమొద్దు అని చెప్పి ఉన్నపలా ఇంటికి వస్తున్నాడు. నాన్నకాడికి వచ్చి, నానా కన్న తండ్రిగా నువ్వు నన్ను కన్నావే కానీ నన్ను పెంచి పోషించే బాధ్యత నీకు లేదా, నన్ను చదివించే బాధ్యత నీకు లేదా, నాకు అయ్యే ఖర్చు పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా అన్నాడు. ఏమైంది నాయన అన్నాడు. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీకేం చెప్పు, నువ్వు బైబిల్ చదువుతున్నావా అంటే చదువుతున్నాను నాన్న అన్నాడు. సరే నీకు 1,000 రూపాయలు కావాలన్నప్పుడు నేను 98 కీర్తన చదివామంటే చదివాను నాన్న అన్నాడు. చదివావరా అని అన్నాడు. సరే చిన్నగా 98 కీర్తన తీసాడండి. 98 కీర్తన తీస్తే అక్కడ 1,000 రూపాయలు వచ్చి పట్టిందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదివావా అంటే ఇంకేం మాట్లాడాలి కుమారుడు. ఇలా నీకు 2,000 రూపాయలు కావాలంటే 100వ అధ్యాయం చదవమను, చదివావా అంటే చిన్నగా తీస్తే అక్కడ 2,000 రూపాయలు పెట్టబడింది. 3,000 కావాలన్నప్పుడు 101వ అధ్యాయం చదవమంటే అక్కడ కూడా 3,000 రూపాయలు దాచిపెట్టబడి. చూడండి, ఆ తండ్రి ఆ కుమారికి చెప్పినట్టు 98వ అధ్యాయం, 100వ అధ్యాయం, 101వ అధ్యాయం, 3 అధ్యాయులు కానీ చదివినట్టుండే అతనికి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు దొరికేవి. కానీ అతను ఆ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేదు అని అంటున్నాడు. తండ్రి నాయనా నీకు ఏ సమయంలో ఏ సమస్య ఉందో నాకు తెలుసు కాబట్టి నీకు కావాల్సిన ఒక ధనమును ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నేను దాచిపెట్టున్నాను. ఆయా సమయంలోగా నువ్వు చదివినట్లయితే నీకు చక్కగా ఆ రోజు 1,000 రూపాయలు దొరికేది, 2,000 దొరికేది, 3,000 రూపాయలు దొరికేది. నువ్వు చదవక వాటిని నువ్వు పొందుకోలేకపోయేవండి. కానీ ఈ దినాన మనకు సమస్య వస్తే పారిపోతున్నాం, సమస్య వస్తే భయపడిపోతున్నాం, ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ రోజుల్లో జనాల్ని పట్టి పీడించేది ఆర్థిక ఇబ్బంది. ఈ ఆర్థిక ఇబ్బంది వల్ల మనుషులు మైండ్ కూడా మారిపోతుందండి, మెంటల్ అయిపోతున్నారు. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, మోకరించి నువ్వు కానీ ప్రార్థన చేస్తే, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే నా ప్రభువు ఖచ్చితంగా మీ కుటుంబానికి జవాబు ఖచ్చితంగా దయచేస్తాడండి. ఈరోజు ఈ కుటుంబం ఏ సమస్యతో ఉందైతే నాకు తెలియదు, కానీ ఈ దినాన ఈ కుటుంబానికి దేవుడు అన్ని విధాలుగా అన్ని ద్వారాలు యేసు నామములో తెరువునుగాక. ప్రతి ఒక్కరికి దేవుడికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయునుగాక. ప్రతి చీకటి బంధకాలు యేసు నామములో బంధించునుగాక. కాబట్టి దేవుడి కొద్ది వాక్యంని దీవించి మన హృదయానికి భద్రపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భూమిని ఆకాశం సర్వలోకంలో దయచేసిన పరిశుద్ధుడనైనా మీకు వందనాలు తండ్రి. నిత్యం కోట్లాది దూతల చేత పొగిడింపబడుతున్న దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి వేళ నా తండ్రి ఇదిగో నా తండ్రి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పాటలతో స్తుతించున్నామయ్యా. వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి మీకు వందనాలు నా తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ కుటుంబానైనా ఏ సమస్యతో ఉందైతే మీకు మాత్రమే తెలిసయ్యా. ఆ సమస్యను నా తండ్రి మీరు పరిష్కరించమని మిమ్మల్ని అడుగుచున్నాము నాయన. కుటుంబంలో ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరచమని మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. శరీరంలో ఒక ప్రతి బలహీనతని తీసివేసి నూతన బలమును దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాము నాయన. కుటుంబం చుట్టూ వ్యక్తుల చుట్టూ మీ కంచె మీ కాపుదల మెండుగా దయచేయండి నాయన. సంపూర్ణ ఆరోగ్యమును బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన. నీ బిడ్డలు నా తండ్రి బయటికి వెళ్తుండగా వస్తుండగా రాకపోకలేదు మీ సన్నిధి తోడుగా ఉంచుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. నైనా ఇదిగో నా తండ్రి మమ్మల్ని పిలిచి నా తండ్రి ఇదిగో నాయన పాస్టర్ వాళ్ళని పిలిపించి నేను ప్రార్థన పెట్టుకున్న విధమును బట్టి
మీకు వందనాలు నా తండ్రి. ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఇంకనూ నా తండ్రి ఎంతగానో వర్ధిల్లు చేయమని మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. మీకు అనుదృష్టి నాయన ఈ కుటుంబం మీద ఉంచమని మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. మరొకసారి నాయన ఈ కుటుంబ ప్రార్థనకి నాయన విచ్చేసిన నా తండ్రి మిగతా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. వారి కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మిమ్మల్ని అడుగుచున్నాము నా తండ్రి. ఈ ప్రార్థన అంతా మీ పాదాలు చేతి పెట్టుకుంటున్నా తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.